హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మంచి చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ రెసిపీ వచ్చేసి మా ఆడపిల్ల అయితే చేశారు. సో తన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను, ఓకేనా. సో ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా 2 to 3 times వాష్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. సో మేమైతే జొన్న రొట్టెలో చేసాము కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది, ఓకేనా. సో ఇందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు ఇందులో. సో మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సో దీనిపైన లిడ్ పెట్టకుండానే దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 teaspoon వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మా బావ అయితే ఒకటే డిస్టర్బ్ చేస్తున్నాడండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ వీడియో ఎడిట్ చేస్తున్నాను. సో ఊరికే సౌండ్స్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక 3 మీడియం సైజ్ టమాటా పండ్లండి 1 kg చికెన్కి. ఇవి కూడా చికెన్లో యాడ్ చేసుకోవాలి. సో టమాటాలు చికెన్లోనే మగ్గిపోవాలి. ఆ తర్వాత టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో కారం పొడి యాడ్ చేసుకోవాలి. సో మా ఆడపిల్ల వాళ్ళు అయితే కారం ఎక్కువగా తింటారు కాబట్టి 3 tablespoons కారం వేశారు. సో మీరు మీ స్పైసీనెస్కి తగినంత యాడ్ చేసుకోండి. సో కారం పొడి వేసిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవాలి. అండ్ జొన్న రొట్టెలు ఎంతమంది తింటారో నాకు కింద కామెంట్ చేయండి, ఓకేనా. జొన్న రొట్టెలు అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎందులో అయినా కానీ, చపాతీలో అయినా, రైస్లో అయినా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. సో కారం పొడి వేసిన తర్వాత ఒక 5 minutes వరకు లీవ్ చేశానండి, అంటే వదిలిపెట్టేసామన్నమాట. హై ఫ్లేమ్లోనే పెట్టేసాము, ఎందుకంటే ఇందులో ఇంకా మేము వాటర్ అయితే యాడ్ చేయలేదు. చికెన్లో ఉన్న కర్డ్లో ఉన్న టమాటాలో ఉన్న వాటరే రిలీజ్ అయింది కదా. సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలండి. అండ్ లిడ్ అయితే ఇక్కడ పెట్టలేదు అస్సలకి. స్టార్టింగ్ నుంచి కూడా లిడ్ అయితే పెట్టలేదు, పెట్టకుండానే కుక్ చేస్తున్నాము. అలాగే ఇందులో ఎక్కువ మసాలాలు అయితే అస్సలు యూస్ చేయలేదండి. గరం మసాలా అయినా, ధనియా మసాలా అయినా, ఏ మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయలేదు. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా. ఏ మసాలా లేకుండా సింపుల్గా చికెన్ కర్రీ టేస్టీగా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో పెరుగు అండి. పెరుగు వచ్చేసి ఒక 1/2 cup వరకు యాడ్ చేశారు, జస్ట్ అంతే. ఓకే అండి. సో పెరుగు యాడ్ చేసుకొని బాగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత కొద్దిగా టైం ఇస్తున్నానండి దానికి కుక్ అవ్వడానికి. అన్నీ ఒకేసారి వేసి అయితే కుక్ చేయట్లేదు. ఒక ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes వరకు స్పేస్ ఇచ్చి మధ్యలో అది కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంగ్రీడియంట్
అయితే యాడ్ చేస్తున్నారనమాట. సో వీడియో అయితే చాలా లెంతీగా అయిపోయింది. 20 మినిట్స్ వరకు అయితే అయిపోయిందనమాట. ఇంకా నేను మొత్తం ఎడిట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను. ఓకే అండి. సో పెరుగు కూడా బాగా కుక్ అవ్వాలి ఇందులో. ఇక్కడ కావాలంటే మీరు పెరుగు కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఇది మేమైతే సాటర్డే చేసామన్నమాట. సాటర్డే వీడియో ఈరోజు సండేకి అయితే పోస్ట్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఎండు కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అంటే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయలేదు కదా. సో ఫస్ట్ నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా తెలుస్తుంది వాళ్ళకైతే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేస్తున్నాము. అండ్ యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ సండే ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నారా మాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇందులో మెంతం కూర అలాగే కొద్దిగా కొత్తిమీర 2 కూడా యాడ్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఓకే అండి. సో మెంతం కూర అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంతవరకు మనం చికెన్లో అయితే వాటర్ని యాడ్ చేయలేదు. సో చికెన్లో ఉన్న వాటరే ఎంత రిలీజ్ అవుతుంది చూడండి. బట్ ఇక్కడ ఇంకా చికెన్ కుక్ అయితే అవ్వలేదండి. అండ్ ఎందుకంటే జొన్న రొట్టెల్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలి. సో అందుకని ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాము. మీరు మీ ఇష్టం అండి, మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు గ్రేవీ అవసరం లేదనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయకుండానే లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని పైన లిడ్ పెట్టేసి వాటర్ అంటే చికెన్ని బాగా కుక్ అవ్వనివ్వాలి. అంతే అండి, మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి మా ఆడపిల్ల చేశానమాట, ఓకేనా. సో డైలీ నేను చేస్తాను కదా, ఈరోజు మా ఆడపిల్ల చేసింది అయితే ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో లాస్ట్లో అయితే ఇలా ఉందండి మా చికెన్ కర్రీ. ఓకే అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.